ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను. చాలా బాగా ట్రీట్ చేశారు. ఎలాగంటే నా తల్లిదండ్రులని మైపిరి చాలా చక్కగా ఫుడ్ కావచ్చు, ఒక ఆదరించడం కావచ్చు, వీళ్ళే కాదు వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ అందరూ చాలా బాగా చూస్తారు. ఏదైనా ఫెస్టివల్ కి పిలిచి ఇంటికి పిలిచి మర్యాద చేస్తారు. చాలా నాకు ఇలాంటి సిస్టర్ దొరకటం చాలా అదృష్టం. ఆవిడ ముస్లిం అయినప్పటికీ కూడా నేను అనుకున్నాను మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎవరు చూడలేదు. బట్ షీఈ్ ముస్లిమ్స్ అండి. ఈవిడ అలా అయినప్పుడు కూడా మమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు ఆ బ్రాహ్మణం బట్టి. నిజంగానే ఒక క్రిస్టియన్ అయినప్పుడు కూడా ఎందుకు ఇక్కడ మతాల వ్యత్యాసం చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఇలాంటి మతాల్లో ఎంత కమ్యూనికేషన్ ఉంది ఏంటని. ఇంకొకసారి ఈవిడ చేస్తున్న వీడియోస్ కన్నీ కూడా ఎప్పుడు నా బ్లెస్సింగ్స్ ఉంటాయి. అలాగే మా ట్రాన్స్జెండర్స్ కి ఈవిడ ఆశీర్వదించే ప్రతి ఒక్కటి కూడా బ్యూటిషియన్ కావచ్చు, చాలా సార్లు చాలా విధాలుగా సహాయం చేస్తుంది సిస్టర్. మా విషయాలన్నిటికీ సపోర్ట్ చేస్తుందండి. ఈ రోజు కెమెరా ముందు డేర్ గా మాట్లాడుతున్నాము అంటే నిజంగా దేవుడిచ్చిన ధైర్యం, మా సిస్టర్ గారు చూపించే ప్రేమ. ఇలాంటి వీడియోస్ మళ్ళీ చేస్తూ చాలా ముందుకు వస్తాను ఖచ్చితంగా. మరి సునీత, నేను ఒక్క మాట మాట్లాడాలనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ కి ఒక్క చిన్న రాగం మన దేవుడి గురించి ఒక పాట పాడితే వాళ్ళు వింటారు. అంటే నువ్వు ఎంతగా దేవుడిని కొలుస్తున్నావా అన్న దాని గురించి ఒక పాట అయితే పాడతాము. సరేనక్క, మనం భక్తి ఏంటంటే సింగర్స్ లలో ఉండకూడదు. మనం చేసే భక్తి దేవుడు మెచ్చాలి. ఖచ్చితంగా నీకు దేవుడి ప్రేమ రుచి చూపించాలి కాబట్టి పాడతాను నేను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయను, నీ కృప వీడి క్షణమైనా నేనెలా మనగలను, నా జీవితాన కురిసెనే నీ కృపామృతం, నా జిహ్వకు మధురాతి మధురం, నీ నామగానామృతం, నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. హ్యాపీ నక్క, హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ మనతో అందరితో పాలు పంచుకున్నందుకు మనం చాలా హ్యాపీగా, నాకు చాలా హ్యాపీగా. అలాగే ఒక మాట, ఇవాళ ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నానండి. 2021 సంవత్సరం వీడియో నలుగురు చూడొచ్చు, ముగ్గురు చూడొచ్చు, ఇద్దరు చూడొచ్చు. కొత్త సంవత్సరం నేను ఒక మాట చెప్తున్నాను. ఖచ్చితంగా ఎవరికొరికి ఏదోలాగా అనుభవాలు ఉంటాయి. పక్కన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ట్రాన్స్జెండర్స్ కి ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వండి. అలాగే ప్రభు వైపు ఒకసారి చూడండి. ఎందుకు చెప్తున్నాను, దయచేసి మాలాంటి వాళ్ళ బాధను కూడా అర్థం చేసుకుంటారని అందరికీ నా హృదయపూర్వకంగా చెప్తున్నాను. అలాగే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని చక్కగా దీవించి మీ కుటుంబాల సమాధానం కలుగజేయను గాక. అందరికీ బాయ్. ఓకే.